2026లో భారత్ యొక్క కొత్త మిలిటరీ ప్లాన్ అని చెప్పి మాట్లాడారు. అంటే మీరు ఒక సరికొత్త ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ను చూడాలి. ఆల్రెడీ ఇన్నిన్ని ఆయుధాలు ఉన్నాయి కదండి. డిఆర్డిఓ వాళ్ళు ఏ స్థాయిలో పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నారు అంటే ఇన్నిన్ని నోటామ్స్ అనేవి ఎవరు విడుదల చేయరు, మనల్ని తప్ప. అలాంటిది ఇవాళ వస్తున్న వార్తలు చూశారనుకోండి, ఏకంగా 78,300 కోట్లు ఇజ్రాయెల్తో మన డిఫెన్స్ ఒప్పందం, అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ని అంటారు. సో వాళ్ళు అప్రూవల్ ఇచ్చేశారు. అంటే ఏంటండి, మనము ఇజ్రాయెల్ వద్ద ఇన్ని వేల కోట్లకు ఆయుధాలు కొంటున్నామా? ఆయుధాలు కొనడం కాదండి, ఇక్కడ భారత్, ఇజ్రాయెల్ మధ్య జాయింట్ వెంచర్. అంటే ఈ ప్లాన్ ఎలా ఉందంటే లైన్ ఆఫ్ కంట్రోల్, అలాగే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఒకవైపు చైనా, ఇంకొక వైపు పాకిస్తాన్. వీళ్లను ఎదుర్కోవడానికి భారత్, రష్యా, ఇజ్రాయెల్ ఒక డెడ్లీ కాంబినేషన్ను రెడీ చేశారా? ఇదే ఆలోచించాలి. ఎందుకంటే మీరు చూసారనుకోండి, భారత్ వద్ద ఉన్న ఆయుధాలు మనం ఇవాళ సొంతంగా తయారు చేస్తున్నాం, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటున్నాం. అట్ ది సేమ్ టైం రష్యాతో కలిసి తయారు చేసే ఆయుధాలు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. మళ్ళీ వాళ్ళ వద్ద కొన్న S-400. సో ఇవన్నీ చూసినప్పుడు ఇజ్రాయెల్ ఇవాళ ఇప్పుడు స్పైస్ బాంబ్స్ అని అంటారండి, 1000 కిట్లు మనం కొంటున్నాం. ఆటోమేటిక్గా మీకు పాకిస్తాన్లో తీవ్రవాదుల మధ్య, ఈ పేరు చెప్తేనే మొన్న మాట్లాడాం మీకు R-37M అని చెప్పి హైపర్సానిక్ మిసైల్స్. మీకేమీ మామూలు విషయం కాదు. ఒక చిన్నపాటి దేశము దాని మీద మీరు హైపర్సానిక్ మిసైల్స్ వాడతారు అంటే అదే మాటలు కాదు. అలాగే డిఆర్డిఓ వాళ్ళు 8,000 కిలోమీటర్ల దూరము ప్రయాణించగలిగే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ మీద పరీక్షలు చేయడము, విజయవంతంగా ఈ టెస్టులను పూర్తి చేయడం. అంటే మీరు ఇక్కడ భారత్లో కూర్చొని టర్కీపై దాడులు చేయాలంటే చెయ్యగలరు. అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవాళ భారత్లో ఉంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు కూడా కలవడంతో జాయింట్ వెంచర్సే, భారత్లోనే తయారు చేస్తాం. స్పైస్ అనబడే బంకర్ బాంబ్స్, అలాగే మీకు లోటరింగ్ మ్యునిషన్స్ అంటారు, లోరా అంటారు. మీకు ఏకంగా 300 నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించగలిగే మిసైళ్ళు. అంటే R-37Mతో పాటు ఇజ్రాయెల్ వాళ్ళ ఇలా లోరా మ్యునిషన్స్ కూడా ఉన్నాయి అనుకోండి. ఇక పవర్ఫుల్ రేడార్స్, అంటే మీకు ఇజ్రాయెల్ వాళ్ళు అందించే మీకు ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇవి. సో టోటల్గా ఏంటి, మనము ఆసియా ఖండంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ పవర్ అండి. చైనా కాదు, వేరే ఎవరూ కాదు, భారత్ నంబర్ 1 పొజిషన్లో ఉండాలి. 2026లో ఇదే శపథం. చైనాకు మించిన ఆయుధాలు ఇక్కడ ఉండాలి. సో అది రష్యా వద్ద, ఇజ్రాయెల్ వద్ద కలిసి మనము తయారు చేస్తాం. ప్లస్ డిఆర్డిఓ వాళ్ళు ఒక రాకెట్ ఫోర్స్ని సిద్ధం చేస్తున్నారు. ఇంతలో చూసారనుకోండి, మీకు భైరవ బెటాలియన్, ఆల్రెడీ మనం రుద్ర బ్రిగేడ్స్ను చూసాము, ఇప్పుడు భైరవ బెటాలియన్ని కూడా సిద్ధము చేశారంటే ఒక 300 మంది స్పెషల్ కమాండోస్, ప్రత్యేకమైన ఆయుధాలు, వీళ్ళు డ్రోన్లు కూడా వాడతారు. హై స్పీడ్ ఆపరేషన్స్కి వీళ్ళను వాడతాం. అంటే పూర్తిగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉండే తీవ్రవాదుల కోసమే ఈ భైరవ బెటాలియన్ అంటే. ఇంకా ఇంతకు మించిన షాకింగ్ వార్త, అంటే ఇదంతా ఎందుకు మనం మాట్లాడాలి అంటే 2026లో ద మోస్ట్ మోడర్న్ మిలిటరీ పవర్ ఏంటంటే భారత్ అని చెప్పి చెప్పుకోవాలి. మోరోవర్ ఇందులో ఎవరి రోల్? ఇజ్రాయెల్ది. ఇజ్రాయెల్ అంటే అమెరికా యొక్క జూనియర్ పార్ట్నర్ కదండి. అలాంటి ఇజ్రాయెల్ పూర్తిగా మన వైపు వచ్చాడు. మనము రష్యాతో క్లోజెస్ట్ ఏలియన్ అందరికీ తెలుసు. అయినా కూడా ఇజ్రాయెల్ వాళ్ళు మనతో కలిసి మెలిసి పని చేయడానికి, కలిసి మెలిసి ఆయుధాలు సిద్ధము చేయడానికి వాళ్ళు ఇవాళ ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ భారత్లోనే పెడుతున్నారు. అంటే ఏంటి, ఫస్ట్ టార్గెట్ పాకిస్తాన్, రెండవది మన దేశంలో తయారయ్యే ఆయుధాలను ఇజ్రాయెల్ వాళ్ళు తీసుకువెళ్ళి మిడిల్ ఈస్ట్ వద్ద ఎవరు వాళ్ళని ఎదిరిస్తారో, ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశం
వాళ్ళపై కూడా వాడగలరు. దాంతో మనకి సంబంధం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ మన ఫ్రెండ్లీ కంట్రీయే, ఇరాన్ కూడా మన ఫ్రెండ్లీ కంట్రీయే. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు అనవసరం. ఇక్కడ మాత్రం ఒక మేజర్ డిఫెన్స్ ఒప్పందాలు పెట్టుకొని అత్యాధునికమైన ఆయుధాలను తయారు చేసి మీకు చైనా వాడు ఎక్కడ ఆలోచించడానికి కూడా భయపడాలి. ఎందుకంటే వాడి వద్ద ఉండే ఆయుధాలు ఒక స్టేజ్లో ఆగిపోయాయి. కొత్తగా R&D చేయడానికి లేదు, కొత్త ఆయుధాలను తీసుకురావడానికి లేదు. వాడి PL-15 యొక్క డిజిటల్ సిగ్నేచర్ అనే దాన్ని మనం ఆల్రెడీ క్యాప్చర్ చేసేసాము. దాని ఆధారంగా జపాన్లో, ఫ్రాన్స్లో, 5 ఐస్ నేషన్స్లో కొత్త ఆయుధాలు తయారు చేయడానికి ఇప్పుడు ప్రిపరేషన్ ఉంది. మరి కొత్త రకమైన మిజైళ్లు తయారు చేయాలి అంటే లక్షల కోట్లు మీకు చైనా వాడికి ఖర్చు అవుతుంది. ఇవాళ పెట్టే పరిస్థితిలో లేదు. కాబట్టి మనం ఏంటంటే టోటల్గా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడం. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు వాళ్ళు మేకపోతు గాంభీర్యాన్ని చూపించవచ్చు. మీకు ప్రెస్ మీట్స్లో ఏవేవో మాట్లాడవచ్చు. రియల్గా యుద్ధము అంటే అక్కడ ఎవడో కనిపించడు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, 2026లో మీరు ఒకేసారి 19 యుద్ధ నౌకలను కొంటున్నారు అంటే చూడండి మీ కెపాసిటీ. వాళ్ళు ఒక ఫ్రిగేడ్ కొనడానికి, చైనా నుంచి ఒక ఫ్రిగేడ్ రావడానికి అమ్మయ్య వచ్చింది అనుకుంటారు. అందులో ఇంజిన్లు పనిచేయవు, మీకు రేడార్లు పనిచేయవు, ఏవి పనిచేయవు. వాటిని పెట్టుకొని మా వద్ద కూడా ఒక ఫ్రిగేడ్ ఉంది అని పాకిస్తాన్ వాడు మాట్లాడతాడు. ఇక బంగ్లాదేశ్ వాడైతే మాట్లాడడానికి ఏమీ లేదు. టోటల్గా వాడి వద్ద ఉన్నవే 40 యుద్ధ విమానాలు మాత్రమే. సో ఈ చిన్న దేశాలను బెదిరించడానికి కాదండి, చైనా లాంటి దేశానికి చెప్తున్నాం. ఆసియా ఖండము అని మాట్లాడితే నువ్వు మాతో తోక ఆడించకు. తేడా అయితే తేడాగానే ఉంటుంది. నువ్వు అది లడాక్ అను, అరుణాచల్ ప్రదేశ్ అను, ఇక్కడ పాకిస్తాన్కి ఇస్తున్న ఆయుధాలను ఏమైనా మాట్లాడు. మాతో పెట్టుకుంటే మాత్రము మా వద్ద ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి. ఇవాళ వీడియోలు తీసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీకు ఎన్నో ఇమేజెస్ మనము మళ్ళీ దృశ్యాలు చిత్రీకరించి ప్రపంచానికి చూపించాలి. ఇదే ట్రెండ్. ముందు సీక్రెట్గా ఉంచుకునేవాళ్ళు. సీక్రెట్గా మా వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో మేము చెప్పమంటారు. ఇప్పుడు అలా కాదు, లిటరల్గా భయపెట్టడమే. నువ్వు ఈ ఆయుధాలను చూడు, తరువాత నీ ఇష్టం. నాతో యుద్ధము చెయ్యాలని అనుకుంటే తరువాత నీ ఇష్టము చూసుకో. ఇలాగ 19 యుద్ధ నౌకలను ఒకే సంవత్సరం అండి. ఇదేదో మనం R&D చేశాము, మనం ఏదో ఫ్రాన్స్తో పని చేస్తున్నాము, రష్యా వాళ్ళు ఏదో శాంపుల్స్ పంపించారు, డిజైన్స్ పంపించారు. నథింగ్ అండి. డైరెక్ట్గా మనం కమిషన్ చేస్తున్నాం. సో వివిధ దేశాల నుంచి వాళ్ళ టెక్నీషియన్స్, అంటే భారత్ అన్నప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా రష్యాకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఇక్కడ ఉంటారు, ఇజ్రాయెల్ నుంచి ఇంజనీర్లు వస్తారు, అలాగే ఫ్రాన్స్ నుంచి డిజైనర్స్ వస్తారు. సర్వము ప్రపంచంలో ఇలా టాప్ మోస్ట్ ఆయుధాలు తయారు చేసేవాళ్ళు ఇక్కడ భారత్లో మన కోసము వాళ్ళు పనులు చేస్తారు. అలాంటి ఒక సిచ్యువేషన్ని ఇవాళ మనం క్రియేట్ చేసేసాం. కాబట్టి మీకు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అంటున్నట్టు ఇది ఒక గ్లోబల్ పవర్. సో మీకు ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగే శక్తి కలిగిన ఒక దేశం. దానితో నువ్వు ఫోన్ల మీద బెదిరిస్తూ ఎక్కడెక్కడో స్టేట్మెంట్లు ఇస్తూ నేను నీ అంతు చూస్తాను, నీ మీద 500% టారిఫ్లు విధిస్తాను, మోదీ నువ్వు నాకు ఫోన్ ఎందుకు చెయ్యలేదు, ఇవన్నీ కాదండి. ఇదేదో ఆషామాషి వ్యవహారం అని చెప్పి ఎవరైనా అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. పోయిన వీడియోలో కూడా ఇదే మాట్లాడాము. డాలర్ పతనము అనేది ఖాయము. అలాంటప్పుడు మన మిలిటరీ ఫోర్స్ ఏ స్థాయిలో మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే శత్రువులు మన పేరు చెప్తే గజగజ వణకాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఇవాళ మనం క్రియేట్ చేస్తున్నాము. మరి ఇలాగ మనం ఇజ్రాయెల్తో కలిసి ఇంత పెద్ద డిఫెన్స్ అగ్రిమెంట్ వేసుకొని జాయింట్ వెంచర్ మొదలు పెడుతున్నాము అంటే మీకు ఇది ఒక మ్యాసివ్ స్కేల్లో మీకు వేల కోట్లలో జరుగుతున్న వ్యవహారము. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.